Last class, we have collected the time periods of first order reactions. Now we shall see the problems on time periods, which is very important. Okay. All of you. T half is equal to 1 by K into A follows the order of reaction is half-life period of a reaction is given. Which is the order, or what is the order? Order of the reaction is n order. I told you P half is equal to yes. ఇక్కడ a power 1 ఉంది అంటే ఎన్నో ఆర్డర్ అని చెప్పాను మీకు. For any order, half life period inversely proportional to a power n minus 1 అని చెప్పాను. ఒకసారి 2 పేజీలు వెనక్కి తిప్పి చూస్తే మీకు అన్ని కనపడతాయి. ఇక్కడ ఎంత మైనస్ 1 is equal to 1 వస్తుంది 2 minus 1. Therefore, what is the 1 minute. I forgot to click the mic. Okay, now okay na? Okay. This is the given half life for any order. For any order, half life period is inversely proportional to a power n minus 1. ఇక్కడ a power ఎంత ఇచ్చాడు 1. ఎంత minus 1 is equal to 1 అవుతుంది 2 minus 1. Therefore, order is equal to 2. Any doubt? ఒకవేళ ఇంకో క్వశ్చన్ ఇచ్చాడు హాఫ్ లైఫ్ పీరియడ్ ఈజ్ ఈక్వల్ ముందు వాట్సాప్లో ఇచ్చి ఆ లింక్ పంపించమనండి. One by k into a square follows dash order kinetics. అది వచ్చేస్తుంది ఎంత వస్తుంది ఎంత minus 1 is equal to 2 3 minus 1. Therefore, order is equal to 3. Is equal to 1 by k. What is the order? చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఇదేంటి సార్ ఏ పవర్ n మైనస్ 1 అన్నారు పైకి వచ్చేసేపటికి ఏ పవర్ 1 అంటే బహుశా టీ హా దిస్ ఈజ్ ఫర్ ఎనీ ఆర్డర్ ఏ పవర్ 1 అవ్వాలంటే ఇది బహుశా 0 వేసాను అనుకోండి 0 మైనస్ 1 ఈజ్ మైనస్ 1 మైనస్ 1 కాస్త పైకి వెళితే ప్లస్ 1 దో దిస్ ఈజ్ 0 ఆర్డర్ రియాక్షన్. ఆ పేరు మీద వాట్సాప్ ఉందంట
నెంబర్కి హాయ్ అని పెట్టమని చెప్పాను ఫోన్ చేసి. అండర్స్టాండ్? దిస్ ఇస్ a power 1. గుర్తుపెట్టుకోండి, a power minus 1 becomes a power 1. Understood or not? The half-life period of a first order reaction is 6.93 minutes. The time required for 99.9% completion of the reaction. How can you get? ఎలా? ఒకసారి లాస్ట్ క్లాస్లో T50/T99.9కి రిలేషన్ ఏమైనా ఉందో చూడండి, డెరివేషన్ కూడా చేసి చూపించానమ్మా. ఒకసారి చూడండి. T50/T99.9% ఈజ్ ఈక్వల్ టు 1/10 అని చెప్పాను చూడండి. లిస్ట్లో ఉందో లేదు చూసుకోవాలి. సాకేత్ చెప్పానమ్మా. ఇక్కడ T50 ఇచ్చేసాను 6.93. That means 50% completion of the reaction is 6.93. What do you want? 99.9% completion of the reaction is equal to 1/10. పైదే ఇక్కడ రాశాను. You just cross multiply. T99.9 అట్లీస్ట్ పాస్కోడ్ అనేది కావాలి కదమ్మా. ఈజ్ ఈక్వల్ టు 6.93 into 10. ఇవాళ జాయిన్ అవ్వాలి తెలియదు కదా. 693. If it is minutes, it is also in minutes. Any doubt? పాత పిల్లలు పంపించింది ఉంటుంది కదా, అది పంపించేసామ్మా ఫోటో కేఎన్ఆర్ గారి మీద. సారీ 69.3నా? యాస్ యు ఆర్ రైట్ భానుప్రకాష్. సేమ్ ఇదే క్వశ్చన్ ఇచ్చాడండి. హాఫ్ లైఫ్ పీరియడ్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఈజ్ 6.93 minutes. It is clear that it is a first order reaction. I want 99% completion of the reaction. సరే ఎలా చేయాలి? ఒకసారి టైం పీరియడ్స్ అన్నీ కూడా ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. T50కి T99కి నేను ఏ రిలేషన్ ఇవ్వలేదు, చూసుకోండి జాగ్రత్తగా. T50/T90 ఉంది, ఎంత అంటే 3/10 అన్న. ఇజ్ ఇట్ నా? మరి నాకేం కావాలి? T50 వర్సెస్ T99% కంప్లీషన్ ఆఫ్ ది రియాక్షన్. ఒక పేజ్ వెనక్కి తిప్పి చూడండి, లాస్ట్ టైం పీరియడ్స్ అన్ని. సార్ 50కి 90కి రిలేషన్ ఉంది, 90కి 99కి రిలేషన్ ఉందా? ఎస్. T90 is to T99% is to T99.9 is to T99.99% is equal to 1:2:3:4. అంటే ఒక పని చేస్తాను. T50/T90, 50% completion of the reaction by 90% completion of the reaction is equal to 3/10. 90 versus 99 కూడా తెలుసు కదా, 90/99 కూడా నాకు తెలుసు కదా. ఎంత? 1/2. నా వాయిస్ క్లియర్గానే వస్తుంది కదా?
That is our network problem. Here is everything clear. All of you are getting my voice? Navya? KNR గారు కదా మరి. ఇది KNR అనే పేరు ఉంటుంది కదా మరి. Yes, sir, we are getting your voice. చెప్పాను కదా 6684 అక్కడ 6684 ఉంది అది పంపిస్తున్నారు కాదు కదా. ఓ పని చేస్తాను T50/T90 ఇంటూ T90/T99 కొడతా ఏమొస్తున్నప్పుడు చెప్పండి. T50/T 3/10 దిస్ ఈజ్ 1/2 T90 క్యాన్సిల్ అంటే మనం రెండు డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ నుంచి మనకు కావాల్సిన ఎక్స్ప్రెషన్ నేను ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా. T50 that is given 6.93 by T99% of the reaction is equal to 3/20. You just crisscross, I mean cross multiply. Do it. 6.93 into 20 is equal to 3 into T99% completion of the reaction. T99% of the reaction is equal to 6.93 into 20/3. ఇది రావట్లేదు ఏంటమ్మా. రావట్లేదు. Completed. 2.31 into 20. Yes, it is 46 point something. చాలా ఈజీ అనమాట టైం పీరియడ్స్ కింద గుర్తుపెట్టుకుంటే. ఇప్పుడు ఫోన్ చేసి చెప్పాము ఆ నెంబర్తో ఆ క్లాస్కి వచ్చాము. T75% అంటే 75% completion of the reaction is equal to 32 minutes for a first order reaction. That means 75% completion of the reaction is equal to 32 minutes. 50% completion of the reaction is how much? What is Navya అటు ఇటు చూస్తున్నాడు వినటం మానేసి. ఓకేనా. For first order reaction, what is the relation between T50 and T75? T50 is equal to double the గుర్తుందా. సారీ T75. T75% completion of the reaction is equal to double the half-life period. Is it not? T75 is equal to 32 minutes. 2 into half-life. I want half-life. Do it. నోట్ చేయాలి. చూస్తూ ఉండాలి, వింటూ ఉండాలి, నోట్ చేస్తూ ఉండాలి. ఎంత వస్తుంది 32/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 16. ఇక్కడ మినిట్స్ కాబట్టి ఇవి కూడా మినిట్స్. సార్ వైఫై చూడొకసారి రావట్లేదు.
there are 4 reactions A, B, C, D. There are 4 different reactions. Half life period ఇస్తున్నాడంట. For the first reaction 30 seconds, second reaction 4.8 minutes, 180 seconds and 16 minutes. The fastest reaction is dash. Among A, B, C, D వీళ్ళలో ఫాస్ట్ ఏది అంటే హాఫ్ లైఫ్ పీరియడ్ అంటే అర్థం ఏంటమ్మా, నువ్వు తీసుకున్న క్వాంటిటీలో 50% రియాక్ట్ అవడానికి పట్టేయటం. ఎక్కడ లీస్ట్ టైం పడుతుందో చూడండి, అదే ఫాస్ట్ అంటాను. అంతేనా అంతేనా అంటే నువ్వు తీసుకున్న క్వాంటిటీలో 50% కంప్లీట్ అవడానికి ఓన్లీ 30 సెకండ్సే పట్టిందంట, అంతకన్నా లీస్ట్ టైం లేదుగా. సో విచ్ ఈస్ ద ఫాస్టెస్ట్ రియాక్షన్ ఏ. ఒకవేళ విచ్ ఈస్ ది స్లోయెస్ట్ రియాక్షన్ అంటే వీళ్ళల్లో విచ్ ఈస్ ద స్లోయెస్ట్ రియాక్షన్ అంటే ఎక్కువ టైం ఎవరికి పడుతుంది? 50% రియాక్ట్ అవడానికి 16 minutes పట్టిందంట. డి ఈజ్ ది స్లోయెస్ట్ రియాక్షన్. ఎనీ డౌట్? ఓకే ఓకే కరెక్ట్ అయింది. అవును. For a first order reaction, 3/4 of the reaction, the time required for 3/4 of completion of the reaction is 32 minutes. I want T 15/16 completion of the reaction. మీరు ట్రై చేయండి. ఓకేనా? 3/4 వాడిచ్చాడు. T 15/16 ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. T 15/16 ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 3/4 15/16 వేసుకోండి, 2/4 వస్తుంది. అంతేనా?
ఇప్పుడే ఒక పేరెంట్ ఫోన్ చేస్తున్నారు. సార్ మా బాబుకి క్లాసులు రావట్లేదండి, మాకు వాట్సాప్ నెంబర్ కూడా మాకు తెలియదండి, అసలు కాలేజీ నడుస్తుందో లేదో కూడా తెలియట్లేదండి అంటున్నారు. ఎంత అమాయకంగా మాట్లాడుతున్నారంటే 45 రోజుల నుంచి క్లాసులు చెప్తున్నాను నేను ఇక్కడ కూర్చొని. ఇదేంటంటే మ్యానిపులేషన్స్ అనమాట. స్టూడెంట్స్ ఆర్ మ్యానిపులేటింగ్ ఏ లాట్. అల్టిమేట్గా లూజర్స్ స్టూడెంట్స్, గుర్తుపెట్టుకోండి. The product of half-life and square of initial concentration of reactant is a constant. Then order of the reaction what is given in this problem? ఎవరెవరిని మల్టిప్లై చేయమన్నాడు? హాఫ్ లైఫ్ పీరియడ్ని, ఇంకా ఎవరిని? ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెడ్ ఏని మల్టిప్లై చేస్తే కాన్స్టెంట్ వచ్చిందంట. ఇది ఏ ఆర్డరు అని అడుగుతున్నారు. ఇది ఏ ఆర్డర్? మంచం మీద పడుకుని వింటుంది ఆవిడ. ఈవిడెవరో రాయటం మానేసి రియల్మీ C15 ఒక్కొక్కరి చేత ఒక 10,000 ఫీజు కట్టిస్తేనే లింక్ ఇస్తాను నేను, వచ్చి రేపటి నుంచి ఎల్లుండి నుంచి చేస్తాను. అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వింటారు. యూజ్లెస్ ఫెలోస్. సరే అమ్మాయికి ఫోన్ చేయమ్మా. ఇప్పుడే ఫోన్ చేశారు మాధుర. ఆవిడ ఏ సెక్షన్ కనుక్కొని కుర్రోడు పేరు కనుక్కొని దాంట్లో అంటే యాడ్ చేయండి. సంవత్సరం అయినా ఏం చేద్దాం? హాఫ్ లైఫ్ పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ A⁻1 అయినా అంతేనా? ఏ ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాడు, తీసుకువెళ్ళా. సారీ, K/A⁻1. ఇక్కడ పవర్ 1 ఉంది అంటే ఆర్డర్ ఎంత? దేర్ ఫోర్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు 2. ఎందుకంటే హాఫ్ లైఫ్ పీరియడ్ ఆఫ్ ఎనీ రియాక్షన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు A⁻n-1. ఇక్కడ ఎంత -1 ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది? 2 - 1 అయితేనే కదా 1 వచ్చేది. దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఎ సెకండ్ ఆర్డర్ రియాక్షన్. ఎనీ డౌట్? ఎనీ డౌట్? ఇందాక కూడా ఎలాంటి క్వశ్చన్ వచ్చింది? %50 completion of 50% completion of first order reaction will take 16 minutes. 16 minutes పట్టిందంటండి. ఏది 50% కంప్లీట్ అవటానికి. మళ్ళీ అడుగుతున్నాడు చూడండి. దెన్
ది ఫ్రాక్షన్ that would react in 32 minutes from the beginning. ఏమంటున్నాడు చార్ట్ చూడండి. 50% కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడండి? 16 minutes. 50% of the reaction is completed in 16 minutes. The fraction that would react in 32 minutes from the beginning. ఫ్రాక్షన్ అన్నప్పుడు స్టార్టింగ్లో నువ్వు ఎంత తీసుకోవాలి? 1 తీసుకోవాలి. పర్సెంట్ అన్నప్పుడు ఎంత తీసుకోవాలి? 100 తీసుకోవాలి. నేను స్టార్టింగ్ ఒక 1 తీసుకున్నానండి. ఒక 50% కంప్లీట్ అవ్వడానికి ఒక 16 minutes పట్టింది. అంటే 50% రియాక్ట్ అయితే ఇంకెంత మిగిలిందంటే హాఫ్ మిగిలింది. ఇక్కడ దాకా అర్థమైందా? ఓకే. వాడేమంటాడు 32 minutesలో అంటే ఇంకొక హాఫ్ లైఫ్, ఇంకొక 16 minutes తర్వాత ఈ హాఫ్ కాస్త ఎంత అవుతుంది? అందులో సగం రియాక్ట్ అయితే 1/4 అవుతుంది. అంతేగా? ఇందులో సగం రియాక్ట్ అయింది. ఎంత మిగిలింది సార్? హాఫ్. ఇందులో హాఫ్ రియాక్ట్ అయింది సార్ అంటే 1/4. ఎస్. ఇప్పుడు నేను మొత్తం 32 minutes, ఇది ఒక 16 minutes, ఇది ఒక 16 minutes. ఆఫ్టర్ 32 minutes అదేమంటాడు, ద ఫ్రాక్షన్ దట్ వుడ్ రియాక్ట్ 32 minutesలో ఎంత రియాక్ట్ అవుతుంది, ఎంత మిగిలింది అంటే 1/4 మిగిలింది. ది ఫ్రాక్షన్ ఆఫ్ రియాక్టెంట్ రియాక్టెడ్. ఎంత రియాక్ట్ అయ్యింది సార్ అంటే ఇనీషియల్ మైనస్ ఫైనల్ అంటే 3/4. ఎంత మిగిలింది అంటే 1/4. ఎంత రియాక్ట్ అయింది సార్ అంటే ఇనీషియల్ మైనస్ ఫైనల్. ఒకవేళ నేను అడిగింది ది ఫ్రాక్షన్ ఆఫ్ రియాక్టెంట్ లెఫ్ట్ ఎంత మిగిలింది సార్ 32 minutes తర్వాత అంటే 1/4. స్టార్టింగ్ ఎంత? 1. ఫైనల్ ఎంత? 1/4. ఎంత రియాక్ట్ అయింది సార్ అంటే ఇది ఇనీషియల్, ఇది ఫైనల్. అంటే మిగిలిందంతా రియాక్ట్ అయినట్టే 3/4. ఒకవేళ ఎంత మిగిలింది సార్ అంటే 1/4 అని రాస్తాం. "75% of first order reaction is completed in 30 minutes. The time required for 93.75% completion of reaction is dash." లాస్ట్ స్లైడ్ అంటే మరి స్పీడ్గా రాయాలరా.
మెడలో తాడు కట్టినంత మాత్రం దాన్ని మనం బంధించినట్టు అవుతుందా? ఎంతో ప్రేమగా దానికి పాలు పోస్తున్నాం, నీళ్లు పోస్తున్నాం, కాంపౌండ్ లోపల ఫ్రీగా తిరగడానికి స్వేచ్ఛనిస్తుంది. కాబట్టి ఈ సందర్భంలో దీన్ని పెంచుకోవడం అని చెప్పేసి పోలీసు వాళ్ళు తెలియజేస్తున్నారు. ఆనాయన నాయిక నది సేవే పురిలా ఏమన్నాడు? ఈ కుక్కకి విషయం అర్థం కావట్లేదు చెప్తున్నాడు. 87.5%, 75%. 2 పేజీలు వెనక్కి తిప్పండి. ఈ రిలేషన్స్ అని చెప్పానమ్మా నేను. 87.5%. 93.75% completion of the reaction is equal to 1:2:3:4. ఇప్పుడు మనకి ఏం అడిగాడు? 75% కంప్లీషన్ ఆఫ్ ది రియాక్షన్ ఇది అడిగాడు. 93.75% ఎంత ఇది అంటే ఇది ఇది వేసేసుకున్న రేషియో ఈ 75% completion of the reaction by T 93.75% completion of the reaction is equal to 2/4. మీరు క్యాలిక్యులేట్ చేయండి. ఈ 75 30 అండి. పోతా ఉంది కనపడట్లా. నువ్వు ఇదంతా చేసేది నేను చూడలేను బంగారు. అదంతా పోయేది నేను చూడండి. ఎవరైనా పంపిస్తానో ఉండండి. ఆ ఫోటో పెడితే అందులో ఏ స్మాల్ లెటర్ పోయినా తప్పు అయిపోద్దమ్మా. మనం ఆల్రెడీ పంపించిందే పంపించండి ఎప్పుడు కూడా. చూడు కొంచెం ఫోన్ ని మ్యూట్ చేసుకోండి. ఓకే. The half-life period of a reaction is 1 hour for a first order. Half-life period వాడే ఇచ్చాడు. 99.9% completion of the reaction is dash. వీళ్ళది రిలేషన్ ఏంటి చెప్పండి? T50 by చెప్పాను మీకు T99.9 is equal to 1/10. T50 1 hour అట. T99.9% అడుగుతున్నాడు. క్రాస్ మల్టిప్లై చేయండి. ఆబ్జెక్టివ్ స్టడీ మెటీరియల్ క్యాంపస్కి వచ్చేసినాయి. వచ్చి తీసుకోండి. నెక్స్ట్ క్లాస్ నుంచి నేను ప్రాబ్లం డిక్టేట్ చేయను. ఫలానా పేజ్ నెంబర్ చెప్తాను, క్వశ్చన్ నెంబర్ చెప్తాను, డేటా రాసుకుని ప్రాబ్లం చేస్తాను. ఓకే. టుడే ఐఎమ్ లీవింగ్ ద క్లాస్. సమ్మన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ మీ. ఓకే. రికార్డెడ్ వీడియో యాప్లో దొరుకుతుంది. నిన్నటి క్లాస్ కానీ మొన్నటి క్లాస్ కానీ. అదే అయిపోయినటువంటి క్లాసు యాప్లో దొరుకుతుంది, చూసుకోండి. యాప్లో రికార్డ్ చేస్తున్నాం. అన్ని మీ దగ్గరికి రావు నాయన.